యూ లైక్ షారుఖ్ ఖాన్. వీళ్ళు రోజంతా నవ్వులుతూనే ఉంటారు దీన్ని. చాలా చోట్ల అయితే ఉన్నాయి ఈ ఆటోస్, బజాజ్ అంటారు వీటిని. అయితే మంచిగా ఆకులు అలములు తింటూ ఆరోగ్యకరంగా ఉంటారేమో అనుకున్నాను. వై ఇట్స్ మీ సమోసా. ఇది కూడా సమోసాలే చూడండి, భలే ఉన్నాయి. ఏంటంటున్నావు, ఏం అర్థం కావట్లేదని. ఈ అమ్మ ఏరియా మొత్తం అదే. ఓ యూ స్పీక్ హిందీ. బాబా సేమ్ దోశ. మనకి ఇండియాలో చూడండి కైనీళ్ళు గుట్కలు నవ్వులుతూ ఉంటారు కదా ట్రైన్స్లోని, వీళ్ళైతే ఇవి నవ్వులుతూ ఉంటారు అనమాట. ఇక్కడ అషారం అంటే ఏంటంటే మనకి ఇప్పుడు కాఫీ బీన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సొమాలి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఉండి, ఇక్కడ నీ ఫోన్ అయితే ఇది జాగ్రత్తగా చూసుకొని చెప్పారు. ఈ రోడ్డు మీద చూస్తే మనల్ని బొక్కలా వేస్తారనమాట. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. యూ లైక్ ఇండియా? యూ లైక్ షారుఖ్ ఖాన్? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, Amir Khan. You come to India. You come to India. You will see movies direct in India. You can see Shahrukh Khan. I like Ethiopia. Amasignalo. Thank you, Amasignalo. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు పీపుల్ అయితే. హలో. చూడండి చాలా చోట్ల అయితే ఉన్నాయి ఈ ఆటోస్, బజాజ్ అంటారు వీటిని. అయితే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఈ మార్కెట్లో ఒక ఫేమస్ ఐటెం అయితే ఉంది. ఆ ఐటెం మీకు చూపిస్తా. చాలా చోట్ల ఆకులు నవ్వులతో కనబడుతున్నారు కదా, వీళ్ళందరూ వెజిటేరియన్స్ ఏమో, మంచిగా ఆకులు అలములు తింటూ ఆరోగ్యకరంగా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఆకులు వేరేవన్నమాట. వన్స్ మార్కెట్ లోపలికి వెళ్ళాక మీకు అయితే చూపిస్తా. ఈ ఏరియా మొత్తం చాలామంది హైలో ఉంటారు. చూడొచ్చు మనం ఎలా ఉందో అసలు. ఎన్విరాన్మెంట్ అంతా మస్తు మాస్గా ఉంది కదా చూడడానికి. చాలామంది అయితే కొనుక్కొని వెళ్తున్నారనమాట ఆకుల్ని. మనం అయితే ఇప్పుడు చెత్తారా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాం. వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ అయితే వచ్చాను. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో అయితే ఈ చెత్తరా మార్కెట్ అని చెప్పి కొడుతుంటే రావట్లేదు అనమాట లొకేషను. సో లోకల్స్ అలా కనుక్కొని అయితే ఈ మార్కెట్ వరకు వచ్చాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. కుర్రోళ్ళు అందరూ కొంచెం హైలో ఉంటారు. మరి ఇక్కడ చూడొచ్చు ఎన్విరాన్మెంట్. యా హోల్డ్ దిస్. ఇదిగోండి, అక్కడ అందరూ తోటకూర కట్టలు, ఆకుకూర కట్టలు అమ్ముతున్నారు అనుకుంటున్నారు కదా, బట్ అవన్నీ ఏంటంటే చాట్ అంటారు వీటిని. వీటి గురించి మీకు కొంచెం ముందుకెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఎన్విరాన్మెంట్ని గమనించండి మీరు. అందరి చేతుల్లో ఆకుకూరలా కనబడుతున్నాయి చూడడానికి. ఇప్పుడు ఈ అమ్మ ఏరియా మొత్తం అదే. హలో బ్రదర్, సలాం. యా ఇండియా సలాం. నమస్కార్. ఓడి అమ్మ ఈ మార్కెట్ నిందా. I will for me see. Yeah, me not you. Can I hold once? చూసారా? ఎస్ సీ యూ. మా ఒక్కొక్కడు మామూలుగా హైలో లేడు. మొత్తం కిందనంతా చూడండి ఎన్విరాన్మెంట్ అంతా మొత్తం ఆకులే. ఎవరైనా జల పీకేసినా పీకేస్తారు అనమాట, మనం ఏం చేయలేం. చూడండి ఎంత హడావడిగా ఉంది మార్కెట్. ఓహో ఇదిగోండి. ఓడి అమ్మ ఏంట్రీ ఎంత ఉంది మార్కెట్. ఆ మూల నుంచి ఈ సందు మొత్తం అన్ని సందులు అయితే నిండిపోయి మనం కరెక్ట్గా జంక్షన్లో అయితే నించున్నాం మిడిల్. మే ఓ సో కరెక్ట్గా మనం జంక్షన్ మధ్యలో అయితే ఉన్నాం. చూడొచ్చు చుట్టూ మనల్ని చూస్తున్నారు. ఇప్పుడైతే నేను చెప్తాను అసలు ఆకుల గురించి ఏంటో. ఓ యూ స్పీక్ హిందీ?
ఏ కెమెరా यूट्यूब हाँ आपको पूरा हिंदी आता है थोड़ा थोड़ा आपका नाम फैसल नाइस टू मीट यू फैसल हाँ मी मानी हाँ शू हाय ब्रदर सलाम कैन आई वन लीव वन ఎస్ ఎస్ థ్యాంక్ యూ. సో ఇదిగోండి ఇప్పుడైతే దీని గురించి చెప్తాను. ఇది ఏంటంటే మన ఇండియాలో అయితే దీన్ని అసలు ఇది రోడ్డు మీద చూస్తే మనల్ని బొక్కలా వేస్తారనమాట. దీన్ని వీళ్ళు కాట, మన ఇంగ్లీష్లో అయితే కాట అంటారు, వీళ్ళ ఇక్కడ లాంగ్వేజ్లో అయితే దీన్ని చాట్ అంటారు. దిస్ వన్ ఇస్ చాట్ బ్రదర్, దిస్ వన్ ఇస్ చాట్ 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 అంటారు దీన్ని. మనం ప్రజెంట్ అయితే చత్తార్ మార్కెట్లో ఉన్నాం. సలాం. సో చూస్తున్నారా అసలు ఇది పట్టుకుని వీడియో తీస్తుంటే అసలు తిడుతున్నారనమాట కొందరు అయితే. సో దీన్ని చాట్ అంటారు. ఈ మార్కెట్లో అయితే మనకి ఎక్కువ దొరుకుతుంది. దీన్ని కూడా పండిస్తారనమాట. పాకిస్తానీ ఇండియా ఫోటో ఎస్ చాట్ చాట్. నాకైతే అసలు చెప్పనివ్వట్లేదు. చూస్తున్నారా మొత్తం ఇక్కడ ఉన్న ఆకులు, ఎక్కడ మీకు ఆకులు కనబడుతున్నాయి అవన్నీ ఏంటంటే ఆకుకూరలు కాదనమాట. సిగ్నాలు చూడండి. బ్రదర్ అయితే అందరినీ పంపించేస్తున్నాడు అనమాట. ఏట్రా మీరు చూస్తున్నారా, బ్రదర్ అయితే వీడియో తీసుకుంటున్నాడు, మీరు ఎందుకు రాలగా వాడికి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి బ్రదర్ అందరినీ పంపించేస్తున్నాడు. దీని గురించి అయితే చెప్పనివ్వట్లేదు అనమాట. దీన్ని చాట్ అంటారు, ఇంగ్లీష్లో అయితే కాట్ అంటారు. ఈ చత్తర్ మార్కెట్లో ఫేమస్ అనమాట. ఇది ఏంటంటే మాదక ద్రవ్యం అనమాట. సో బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక కైండ్ ఆఫ్ డ్రగ్. ఇది తింటే అసలు హైలో ఉంటారనమాట. ఎలా అంటే వీళ్ళు రోజంతా నవ్వులుతూనే ఉంటారు దీన్ని. ఇది నవ్వులితే మనకి ఏంటంటే కిక్ వస్తుంది అనమాట. సో మనకి నిద్ర అనేది రాదు, చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. సో అలా రోజంతా ఇది నవ్వులుతూనే ఉంటారు. మనకి ఇండియాలో చూడండి కైనీళ్ళు గుట్కలు నవ్వులుతూ ఉంటారు కదా ట్రైన్స్లోని, వీళ్ళైతే ఇవి నవ్వులుతూ ఉంటారు అనమాట ఇక్కడ. సో రోజంతా నవ్వులుతూనే ఉంటారు. రోజంతా ఇది నవ్వులుతూనే ఉంటారు. ఎవరి నోట్లో చూసినా అయితే కసా 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 మేకల్లో నవ్వులుతూనే ఉన్నారు. ఇదైతే కొంచెం మనం ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ వై సి ఇట్స్ మీ యా ఇట్స్ మీ నాట్ యూ, ఇట్స్ మీ మర్సీ. కమ్ ఆన్ బ్రదర్ విల్ గో. వెళ్తే అయితే చెప్తానే ఎక్కడ నించుంటే కుర్రలు అందరూ అయితే గ్యాదర్ అయిపోతున్నారు. సో ఓకే బ్రదర్ సీ యూ. సో ఇక్కడ తీయొద్దు అంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ చాట్ అనేది ఈ ఆఫ్రికన్ దేశాల్లో చాలా దేశాల్లో చూశాను. కెన్యాలో కానీ లేదంటే తాంజానియాలో కానీ, మెయిన్గా ఇథియోపియాలో అయితే చాలా చోట్ల అయితే కనిపిస్తుంది అనమాట ఈ చాట్. దీన్ని అయితే ఐ మీన్ ఆ కిక్ కోసం తింటూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ మనకి సిగరెట్లు అవి గట్రా కాల్చరు అనమాట. ఎక్కువ ఇదే తింటూ ఉంటారు. చూడొచ్చు మనం ఎవరి నోట్లో చూసినా ఎవడొకటి కసా 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 నవ్వులుతూనే ఉంటారు అందరూ. సో అంత కిక్ ఇస్తుంది ఇది. మనం కావాలంటే ట్రై చేయొచ్చు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ వాట్స్ కాల్డ్ దిస్ వన్ అషారో అంటారంట వీటిని. చూడండి అషారో అంటే ఏంటంటే మనకి ఇప్పుడు కాఫీ బీన్స్ ఉంటాయి కదా, కాఫీ బీన్స్ని ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటున్నాయి బీన్స్. దాన్ని వీళ్ళు కాఫీ తయారు చేసే ముందు చిన్న పెనం మీద చిన్న టోస్ట్ చేస్తున్నారు. అలా టోస్ట్ చేసి అవి బ్లాక్ కలర్లో అయిపోయినప్పుడు షెల్స్ లాగా బయటకు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. పైన ఉన్న పొట్టు అంతా వచ్చేస్తుంది. సో ఆ పొట్టుని అషారో అంటారంట. వీళ్ళు దీన్ని ఏంటంటే కాఫీ తాగేస్తారు కదా నార్మల్గా, కొందరు అయితే కాఫీ తాగుతారు, కొందరికి అయితే ఈ అలవాటు ఉంటుందంట. దీన్ని కూడా వాటర్లో అయితే మరిగించుకొని కాఫీ టైప్లో తాగుతూ ఉంటారు అనమాట అషారోని. సో దీన్ని కూడా అమ్ముతున్నారు. చూడండి పొట్టుగా ఉంది మొత్తం. దూరం నుంచి చూసి కందిపప్పు అనుకున్నాను, బట్ దాన్ని అషారో అంటారంట. సిగ్నాలో మేబీ షీ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్, బట్ దట్ లుక్స్ లైక్ డిఫరెంట్. దిస్ లుక్స్ లైక్ దోశ. యు నో దోశ ఇన్ ఇండియా? ఇక్కడ చూడండి ఆంటీ గారు అయితే దోశలు వేస్తున్నారు. యా సేమ్ చూడడానికి అయ్యే దోశల్లా ఉన్నాయి, భలేగా రౌండ్గా పిండితో దోశలు వేస్తున్నారు. అదిగోండి బాబా సేమ్ దోశే. ఇంజరా లోహా దీన్ని సోమాలియాలో లోహె అంటారంట.
సొమాలి లోహా. చూడడానికి ఇంజీరాలో ఉంది కొంచెం. ఇంజీరా ఏంటంటే దట్ ఈస్ బిగ్, ఇంజీరా ఇస్ బిగ్, దిస్ ఈజ్ స్మాల్. లోహా లోహా ఇంజీరా, స్మాల్ ఇంజీరా. ఎస్ ఎస్ మనీ. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ మీ మనీ. ఎస్ ఎస్. సో లోహా అంటారంటది. ఇది టైప్ ఆఫ్ ఇంజీరా. బట్ ఇంజీరా ఏంటంటే ఇంకా పెద్దగా ఉంటుంది. బట్ ఈ ఆంటీ గారు ఏంటంటే చిన్న పెనం మీద వేస్తున్నారు. సతాష్ భలే ఉంది. కెన్ ఐ హ్యావ్ ఇట్, కెన్ ఐ హ్యావ్ ఇట్? ఒకటి ఇవ్వు, ఒకటి ఇవ్వు, ఒకటి ఆంటీ, ఒకటి ఇవ్వు తింటా. ఒకటి ఇవ్వు, ఇలా తింటా. కమ్ విల్ ఇట్, హోల్డ్ దిస్. లోహాని అయితే తిందాం, డైరెక్ట్ తినేద్దాం. గుడ్. హ్యావ్ ఇట్. గుడ్ గుడ్. గుడ్. వాట్ ఈస్ సేయింగ్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సొమాలి మాట్లాడుతున్నారు. ఓన్ బాలేరా, ఓన్ బాలేరా. గుడ్, ఓకే. చూడడానికి అయితే పొల్లట్లా ఉంది. లోహ్ అంటారండి దీన్ని. లో పొల్లట్లా ఉంది కొంచెం, బాగుంది. ఇప్పుడైతే మనం ఒక ఓల్డెస్ట్ మార్కెట్లో ఉన్నాం. ఈ ధీరదావాలోనే చాలా ఓల్డెస్ట్ మార్కెట్ అనమాట. ఈ మార్కెట్ పేరు వచ్చేసి కెఫేరా మార్కెట్ అంటారు. సో చూడొచ్చు, మొత్తం పాత బిల్డింగ్స్ అన్నీ ఫ్రెంచ్ స్టైల్లో కనబడుతున్నాయి. కొలోనియల్ బిల్డింగ్స్ అన్నీ. చుట్టూ జనాలు, చాలా హడావుడిగా ఉంది. మనల్ని ఇందాక తీసుకొచ్చిన బ్రదర్ అయితే జాగ్రత్తగా ఉండి ఇక్కడ నీ ఫోన్ అయితే ఇది జాగ్రత్తగా చూసుకొని చెప్పారు. అమ్మా, కూరగాయల షాపులు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. గుర్రాల బండి, గాడిదల బండ్లు కూడా ఉన్నాయి. చూడండి, సవారీకి తీసుకెళ్తారు అనుకుంటా. హలో. ఇక్కడ మనకి ఆటోలతో పాటు ఎక్కువ ఈ గుర్రం బండ్లు కూడా ఉన్నాయన్నమాట ట్రాన్స్పోర్ట్కి. నాకైతే ఇవి ఎక్కువ అడిస్ అబాబాలో క్యాపిటల్ సిటీలో కనిపించలేదు, కానీ ఈ ధీరదావాలో కనిపిస్తున్నాయి. ఎక్కువ టమాటాలు, ఎల్లుల్లిపాయలు, బంగాళదుంపలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి చోట అవే. హలో, సలాం. I didn't understand. You speak English? You don't speak English? Oh, okay. What he is saying? What he is saying? What's that? Bread? Yeah, bread. What you are selling? Bread? Yeah, bread. Oh, bread. Okay. Oh, Best bread. best bread. Dheeradawa bread. Reda bread. Yeah. Yeah, farming bread. Bread. Farming bread. Okay, okay. Homemade bread. Homemade. Okay. చూడండి, Where are you go? I'm just came here to see market. బ్రెడ్ అమ్ముతున్నాడు బ్రదర్. Where are you? ఇండియా. India? Yeah. What is your name? Kaju Mukhtar. Kaju Mukhtar. Kaju Mukhtar. I'm Mani. What is your name? Mani. Money? Yeah. Nice to meet you. I'm a Signalo. Thank you. Thank you. I'm a Signalo. Okay. ఒడి అమ్మ. చూడండి, ఇక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? నేమ్ బిస్కెట్. ఇదేమో బోండాలా ఉంది, ఇదేమో బిస్కెట్ అంట. దిస్ ఇస్ బిస్కెట్. ఓకే. చాలా బురదగా మట్టిగా అందరూ చాలామంది అయితే ఈ బ్రెడ్లు కొనుక్కొని వెళ్తున్నారు. చూడండి, ఎక్కడికక్కడ చిన్న ఉన్నాయి బుజ్జి బ్రెడ్స్. ఇదిగోండి, ఎక్కడికక్కడ అవే. ఇవన్నీ అయితే చింతబాట్లు ఒలుస్తున్నారు ఇక్కడ. చింతపండు.
ఇటువైపు ఇంకా లోపలికి చాలా మార్కెట్ అయితే ఉంది, లోపలికి వెళ్దాం. అయ్యా ఇంకెక్కడ ఏమున్నాయి చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ మార్కెట్ అంతా. అమ్మ బాబోయ్. ఇప్పుడైతే మనం అలా మార్కెట్ లోపల డీప్గా అయితే వెళ్తున్నాం. సో చాలా చిన్నగా ఉంది రోడ్డు అయితే చూడడానికి. డస్ట్ ఎక్కువ ఉంది బాగా. చాలా చిన్న చిన్న కిరాణా దుకాణాలు అవి ఉన్నాయి. అమ్మా హలో. ఇక్కడ చూస్తున్నట్టయితే సమోసాలు అమ్ముతున్నారు. సమోసా సమోసా సంసా సంబూసా ఇన్ ఇండియా సమోసా. యా చుట్టూ కుర్రలు అయితే గ్యాదర్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడికి పెద్దగా ఎవరు రారనమాట, జనాలు చాలా తక్కువ మంది వస్తారు టూరిస్టులు. సో మనం రాక వచ్చాము కదా, అందరూ చాలా వింతగా చూస్తున్నారు మనల్ని. భలే ఉంది ప్లేస్ అంతా. ఇప్పుడు అమ్మ విపరీతమైన గాలి వస్తుంది. సలాం. చూడండి ఏరియా అంతా ఎలా ఉందో. యూట్యూబ్ ఎస్. ఇక్కడ ఆ మార్కెట్ నుంచి అలా ముందు నడుచుకొని వస్తే అక్కడ గ్రౌండ్ అయితే ఉంది. సో గ్రౌండ్లో అందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ కూడా ఏదో యూనిక్ ఫుడ్ అయితే కనిపిస్తుంది అనమాట. కొంచెం మనకి చూడడానికి అప్పడాల్లో ఉన్నాయి ఏంటో. దిస్ ఇస్ సమోసా, దిస్ వన్ సంబూసా. ఇది కూడా సమోసాలే చూడండి, భలే ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం పెద్దవి ఉన్నాయి, ఇందాకైతే చిన్నవి ఉన్నాయి. నో టిక్ టాక్, యూట్యూబ్. మానీ మై యూట్యూబ్ మీ మానీ. యా ఓకే సీ యూ. I didn't understand what you are saying. Yes. Yes. Yay. ఏటంటున్నావు, ఏం అర్థం కావట్లేదు అన్నయ్య. ఏదో తిడుతున్నాడా పొగుడుతున్నాడా అన్నయ్య, ఏటంటున్నాడు? ఎక్స్ప్రెషన్ చూస్తే అరుస్తున్నట్టు ఉంది. తెగరిసేస్తున్నాడే బా. చుట్టూ ఒక ఖాళీ స్థలంగా అయితే వచ్చాం. ఇక్కడ చాలా బజాజ్లు అయితే ఆపేసి ఉన్నాయి. చాలామంది కూడా నిద్రపోతున్నారు అనమాట. గ్రౌండ్లో ఉంది, ఫుట్బాల్ అది ఆడుకుంటుంది. చూడండి ఎంత విపరీతమైన గాలి వస్తుందో అసలు. మొత్తం ఒక చూడడానికి ఒక ఎలా ఉందంటే ఒక స్లమ్ ఏరియాలో ఉంది చూడడానికి. మొత్తం ప్లాస్టిక్, తర్వాత గాడిదలు అన్నీ ఉన్నాయి. చాలా వెరైటీగా ఉన్నాయి. బిల్డింగ్స్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో. మొత్తం ఆ మట్టితో కట్టిన బిల్డింగ్స్లో ఉన్నాయి చూడడానికి చుట్టూ. ఓ హలో సలాం. ఐఎమ్ గుడ్. You from India. You from India? Yes. When? Where in India? Near to Hyderabad. Hyderabad. You know Hyderabad? India is, You know Hyderabad? No. I'm Ethiopian, by the way. Why for your picture pickup? This one, I'm a YouTuber. I put in YouTube. YouTube. Yeah. You put in the YouTube. Yeah. That time you see at the every time. Yes. Yes, okay. Yeah. I'm seeing the place. I'm telling about the place. Very good. Where you pick up? Yes. Dhiradava is good. Dhreda is good. Very good. Very good. People are very friendly. Friendly. Each other is friendly. Each Yes. other is to help. Yes. each Yes. other. Very helpful. Very helpful. Nice to meet. What's your name? My name is Abdi Muhammad Haji. Abdin Ahmad Haji. Yes. Ah, And also nice to what's meet your you. name? Mani. Money. Yeah. Amasegnalo. Amasaggina. Amasegnalo. చిన్న చిన్న పోరగాళ్ళు భలే ఉన్నారు. హలో. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు వెనకతలు ఎలా మోసుకొని వెళ్తున్నారు కట్టేసి. వీళ్ళైతే ఇక్కడ ఏంటంటే ఈ గాడిదల మీద ఆ ప్లాస్టిక్వి ఇవన్నీ అయితే సేకరించి ఇక్కడ నుంచి అయితే మోసుకొని ఆ గాడిదల మీద మోసుకొని తీసుకెళ్తున్నారు అమ్ముకోవడానికి. గొడవ పడుతున్నారు వాళ్ళు అయితే.
సో ఇదైతే చూడడానికి ఒక స్లమ్ ఏరియాలో ఉంది, ఎందుకంటే మనం మార్కెట్కి చివరికి అయితే వచ్చేసాం మొత్తం.